వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు చైతన్య కుమార్. ఐఎమ్ డిజిటల్ ఎంటర్ప్రెనర్. ఈరోజు వీడియోలో మనము వాట్ టు డూ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో చాలామంది నన్ను అడగడం జరిగింది అనమాట. సో నా టీంలో కూడా చాలామంది అడుగుతుంటారు, సార్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం చేయాలి, సో ఏ వర్క్ ఉంటుంది, ఏం చేస్తే మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతాం, సో దీనన్నీ అడుగుతుంటారు. సో ఈరోజు వీడియోలో దాని యొక్క ఆన్సర్ మీకు ఒక వీడియో రూపం చేయాలనుకొని నేను ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది అనమాట. సో నేను 30 యూట్యూబ్ వీడియోస్ ఇన్ 30 days అనే ఒక ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. సో 30 days కంటిన్యూగా ఎవ్రీడే ఒక వీడియో మీకు ప్రజెంట్ చేసే విధంగా నేను ప్లాన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనం మీ యొక్క బిజినెస్ని డిజిటల్గా గ్రో చేసుకోవడానికి, ఒకవేళ మీరు ఎటువంటి బిజినెస్ చేయాలా అని ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీకు ఒక రైట్ డైరెక్షన్లో ఒక మంచి ఆపర్చునిటీ మీకు పరిచయం చేయడంలో నేను మీకు ముందుంటాను అనమాట. సో నా యూట్యూబ్ ఛానల్ మీకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, మీరు ఒక మంచి బిజినెస్ చేయడానికి ఈ యొక్క ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ చూసారు కదండి, వాట్ టు డూ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఏం చేయాలి, అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఏ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అనే దాన్ని మనం ఈరోజు టాపిక్ పైన మనం ప్లాన్ చేద్దాం. సో అంతకంటే ముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అమౌంట్ కావాలి, మనీ కావాలన్నప్పుడు ఈ మనీ కోసం మనం ఏదో ఒకటి చేస్తాం. సో ఏం చేస్తాం, మనకు ఉండేది రెండు ఆప్షన్స్. ఒకటి జాబ్, రెండు బిజినెస్. అవునా? సో జాబ్, బిజినెస్ ఈ రెండు తప్ప మనకు ఇంకోటి లేదనమాట. సో మనం జాబ్ చేయాలంటే సో ఎక్కడో ఒకటి మనకున్న క్వాలిఫికేషన్కి మనకు బయట జాబ్లో మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనం బిజినెస్ చేయాలంటే, సో బిజినెస్ చేయాలంటే మళ్ళీ మనకి ఇక్కడ 2 types ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈరోజు మనము జాబ్ కాకుండా బిజినెస్ పైన మనం ఫోకస్, ఎందుకంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ అనమాట. సో కాబట్టి బిజినెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనం బిజినెస్ అనగానే 2 types ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఒకటి మనం ఇన్వెస్ట్ చేసి ఓన్ బిజినెస్, రెండవది వచ్చి చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. సో అందులో ఈరోజు మీకు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బిజినెస్ గురించి చెప్తానండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఇది ప్యూర్లీ బిజినెస్. సో ఇదొకటి మీరు క్లారిఫై చేసుకోండి. సో ఇక్కడ మనము చాలామంది ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ వద్దులేండి, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో కొన్ని నెగిటివ్స్ అనేది ఉన్నాయి. ఎందుకు అది వచ్చింది అనేది దానికంటే అసలు మీరు దాని నెట్వర్క్ మార్కెటింగ్ అని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే సో మీకు ఆ ఆలోచన అనేది ఉందన్నమాట. సో అందుకని ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూద్దాము. దీనిలో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ చూద్దాము. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఏ బిజినెస్ చేయాలా అనేది ఒక ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బట్టర్ షాప్ పెట్టాలనుకున్నాం, సో మనం రెడీమేడ్ షాప్ ప్లాన్ చేయాలనుకున్నాం. సో రెడీమేడ్ షాప్ అనుకుంటే మనకు షాప్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. షాప్ అంటే మనకు రెంట్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, మూడోది వచ్చి మనకు ఎంప్లాయీస్ కావాలి. సో ఎంప్లాయీస్. అండ్ నాలుగోది మనకు దాంట్లో స్టాక్ అనమాట. సో స్టాక్ అనేది మనము ఆ యొక్క షాప్కి తగ్గట్టు మనము స్టాక్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి, బిజినెస్ మనం మార్కెటింగ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మన బిజినెస్ని మనము ఖచ్చితంగా యాడ్స్ కానీ ఇట్లా మనం మార్కెటింగ్ చేస్తే కానీ మనం చేయలేము. మనకు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఒక మంచి ఐడియా ఉండాలి. సో ఐడియా తర్వాత మనకు దీన్ని ఐడియా మాత్రమే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్లో ప్లాన్ కూడా చేయాలి. సో షాప్ ఎక్కడ పెట్టుకోవాలి, సో ఎలాంటి ఏరియాలో ఉంటే మన బిజినెస్ అవుతుంది, సో ఇవన్నీ మనము ప్లాన్ చేసుకొని మనం సెటప్ చేసుకోవాలి. సో ఒక షాప్ తీసుకోవాలి, దానికి రెంట్ పే చేయాలి, అదేవిధంగా మనకు మెయింటెనెన్స్ మనం మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఎంప్లాయీస్ని మనం పెట్టుకొని ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి. స్టాక్, రా మెటీరియల్, సో మనకు ఎక్కడెక్కడ మెటీరియల్ దొరుకుతుందో అవన్నీ తీసుకొని వచ్చి మనం మన షాప్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో మార్కెటింగ్ చేయాలి, బాగా మార్కెటింగ్ చేసి మన షాప్ని కొంచెం ఎక్కువ మంది ఫ్లో వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. సో ఇవన్నీ ఏం చేయాలంటే మనం బిజినెస్ అనేది పెట్టాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేయడానికి ఇవన్నీ మనకు పడతాయన్నమాట. సో ఇవన్నీ మనకు వచ్చేటప్పుడు ఇవన్నీ ఏంటంటే ఖర్చు అనమాట. సో ఎక్స్పెండిచర్.
అవునా కదా? సో ఇక్కడంతా మనకు ఖర్చు అవుతుంటుంది. సో మనకు ఏదైనా ఐడియా చేసి మనం ప్లాన్ చేయాలన్నా మనకు ఖర్చు అవుతుంటుంది. సో మనం షాపు అడ్వాన్స్ ఇవ్వాలా, రెంట్ కట్టాలా, మెయింటెనెన్స్ బిల్ కట్టాలా, ఎంప్లాయీస్ కట్టాలా, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఇంటీరియర్ డెకరేషను, సో స్టాకు, మార్కెటింగ్కి మనము నా యాడ్స్ అనేసి, పోస్టర్స్ అనేసి ఇవన్నీ మనం పెట్టాలి. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకు ఖర్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు ఏదైతే నెక్స్ట్ స్టేజ్ ఉంటుందో దట్ ఈజ్ లాస్ట్ స్టేజ్ సేల్స్. అవునా? సో ఈ సేల్స్ స్టేజ్ ఏదైతే ఉందో మనం అంతా అయిపోయిన తర్వాత మనము ఇన్కమ్ చూసే ప్లేస్ అనమాట, టైం మనకు స్టేజ్, ఇన్కమ్ చూసే స్టేజ్, మన డబ్బులు చూసే స్టేజ్ ఏదంటే దట్ ఈజ్ సేల్స్ స్టేజ్. సో ఎప్పుడైతే మనము ఇవన్నీ సెటప్ చేసి రెడీగా పెట్టుకుంటామో ఇవంతా అయిపోయిన తర్వాతనే సేల్స్ స్టేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం ఉంటాం. సో ఇది మనం బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పెట్టాల్సిన ఇవన్నీ. సో ఇవన్నీ చేస్తే కానీ మనం సేల్స్ స్టేజ్లోకి వెళ్ళాలి. బట్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ, సో నెట్వర్క్ మార్కెటింగ్ చూసారంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సో ఇవన్నీ ఏముండవు, ఓన్లీ మీరు డైరెక్ట్గా సేల్స్ స్టేజ్లోకి వచ్చేస్తారు. చూడండి, దిస్ ఇస్ ద బ్యూటీ. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఎటువంటి టెన్షన్స్, ఇవంతా ఏంటంటే మనకు టెన్షన్స్ కూడినమాట. సో షాప్ కరెక్ట్గా దొరకకపోతే, మన ప్లేస్ సరి కరెక్ట్గా లేకపోతే మనం ఇంకొక షాప్ వెతుకుతూ ఉంటాము. సో మనకు షాప్ దొరికింది, సో దాని ఇంటీరియర్స్ ఏదైతే ఉందో ఇంటీరియర్ వర్క్స్ చేయడానికి మనం ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాము. సో ఎంప్లాయీస్, సో పనిచేసి చాలా హెడేక్ ఏంటంటే మనకు ఎంప్లాయీస్. సో మనకు ఎంప్లాయీస్ దొరకరు, కరెక్ట్గా ఎంప్లాయీస్ దొరకరు. దాని తర్వాత మనకి ఏంటంటే స్టాక్ అనమాట. సో ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎక్కడ క్వాలిటీ బాగుంటుంది, ఎక్కడ లేటెస్ట్ మనకు క్వాలిటీస్, మనకు లేటెస్ట్ ట్రెండ్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి. సో అలాంటి ఓల్డ్ స్టాక్, అక్కడ న్యూ స్టాక్ ఏది ఉంటుంది, లేటెస్ట్ ట్రెండ్ ఏది ఉంది, అవన్నీ మనం తెలుసుకుంటూ పోవాలి. సో ఆ తర్వాత మార్కెటింగ్. సో మార్కెటింగ్ కూడా చాలా తలకాయ నొప్పి ఉంటుంది. ఎందుకంటే మనకు యాడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ మందికి చెప్పాల్సి వస్తుంది, పేపర్ పాంప్లెట్స్ అని ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఇవన్నీ ఏంటంటే మనకు బాగా తలకాయ నొప్పి ఉండే పని. బట్ అంటే ఇక్కడ ఇవన్నీ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మనకు 98% వర్క్ అనేది ఇందులోనే ఉంటుంది. మొత్తం 98% వర్క్. ఇంకా 2% వర్క్ ఏంటంటే మనం కౌంటర్లో కూర్చొని డబ్బులు తీసుకోవడమే. అవునా కదా? బట్ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చేకే ఆల్రెడీ 98% అనేది ఆల్రెడీ రెడీ అయిపోయింది. మనం డైరెక్ట్గా మీరు ఏమి చేయకుండా డైరెక్ట్గా మీరు సేల్స్ స్టేజ్లోకి వచ్చేస్తారనమాట. సో ఇక్కడ టెన్షన్స్ ఏముండదు. సో మనము నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం చూడాలి? సో నెట్వర్క్ మార్కెటింగ్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడాలి. దాని తర్వాత ప్రోడక్ట్, సో ప్రోడక్ట్ని మనము చూడాలి. దాని తర్వాత ప్లాన్. సో ఈ మూడు అనేది మనకు ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీలు ఉంటాయి. అంటే ప్రోడక్ట్ లేకుండా చాలా కంపెనీలు ఉంటాయి. సో ప్రోడక్ట్ లేకుండా చాలా కంపెనీలు ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ లేకుండా ఉన్న కంపెనీలు వేస్ట్. సో కంపెనీ స్టాండర్డ్గా ఉండదు. ఏదో ఒక 2 నెలలు 3 నెలలు వచ్చి అట్లా మీకు ఆశ చూపించేసి వెళ్ళిపోతుంటాయి. సో అలాంటి కంపెనీ వల్ల కూడా ప్రాబ్లమే. ప్లాన్, సో కంపెనీ బాగుంటుంది, ప్లాను బాగుంటుంది, బట్ ఎంత కష్టపడ్డా డబ్బులు రావు. సో మనకి ఇన్కమ్ కరెక్ట్గా రాకపోతే కూడా, అంటే మనము ఎక్కువ కష్టపడుతుంటాము, తక్కువ ఇన్కమ్ వస్తుంటుంది. సో అయినా కూడా అందులో మనం సర్వైవ్ అవ్వలేము. బట్ ఈ మూడు ఏంటి అని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి ఆలోచించాల్సింది, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదండి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండే ఏ ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ అయినా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీకి ఎక్కడా కానీ ఒక 50,000 1,00,000 అటు డబ్బు కట్టి మీరు ఆ డబ్బుని రిటర్న్ చేసుకునే, అంటే మీరు కట్టే డబ్బుతో వాళ్ళు మీకు ఇచ్చే పేఅవుట్స్ అలాంటి వాటి మీద వెళ్ళకండి. ఓకే. సో నెట్వర్క్ మార్కెటింగ్ పైన మీకు చాలా నాలెడ్జ్ నేను ఆల్రెడీ నా యూట్యూబ్ వీడియోస్లో ఇచ్చాను. సో మీరు నా యూట్యూబ్ వీడియోస్లో మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ప్లాన్ చేసుకోండి.
ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు అంతా బాగుంది. సో మీకు మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ మంచి ప్రోడక్ట్ ఉంది, మంచి ప్లాన్ ఉంది, అంతా బాగుంది. బట్ ఏం చేయాలి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం చేయాలి? సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ సేల్స్ జాబ్ బిజినెస్. ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఇటువంటి ఏముండదు. సో మీరు అసలు ఏం చేయాలా నెట్వర్క్ మార్కెటింగ్లో అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే మనకి ఏముంటుంది? కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది, కంపెనీ ప్రోడక్ట్ ఉంటుంది అండ్ కంపెనీ ప్లాన్ ఉంటుంది, అంతే కదా? సో ఈ మూడింటిని మీరు క్లియర్గా దాని నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. దాన్ని నేను సింపుల్గా ఏమంటా అంటే లర్న్, నేర్చుకోండి. ప్రొఫైల్ గురించి కంపెనీ, ఎందుకంటే మీకు ఒక చూడండి, దీనిపైన మీకు ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా, ప్లాన్ పైన ఎక్కువగా మీకు ఐడియా లేకపోయినా, ప్రొఫైల్ పైన మీకు నమ్మకం లేకపోయినా ఈ బిజినెస్ మీరు చేయలేరు. సో కంపెనీ ప్రొఫైల్ ప్లాన్ పర్ఫెక్ట్గా మీరు దానిపైన నమ్మకం ఉండాలి, దానిపైన నాలెడ్జ్ ఉండాలి. సో లెర్న్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే లెర్న్ తర్వాత డూ. సో ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. కంపెనీ ఏం చెప్పిందో దాని ప్రాసెస్ అలాగే చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు దాంట్లో చేస్తూ క్రమంలో మీరు సక్సెస్ అవుతున్నారని మీకు అర్థమైందనుకోండి, అప్పుడు మీరు సింపుల్గా టీచ్. అంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చేయాల్సిన మూడు పనులు ఏంటంటే లర్న్, డూ, టీచ్. నేర్చుకోవడము, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడము, దాన్ని ఇతరులకి నేర్పించడం. లర్న్, డూ, టీచ్. సో ఈ మూడే ఉంటుందండి నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్. ఇంతకు మించి ఇంకేమైనా చేస్తున్నారు అంటే మీరు కొంత డిఫరెంట్ వేలో వెళ్తున్నట్టే. ఒక పర్ఫెక్ట్ గైడ్లైన్స్ ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ మూడు వర్క్లే ఉంటాయి. లర్న్, డూ, టీచ్. ప్రొఫైల్ గురించి తెలుసుకోండి, ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి, ప్లాన్ గురించి తెలుసుకోండి, తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాన్ని అలాగే మీరు ఎలా చేశారు, మీరు ఎలా సక్సెస్ అవుతున్నారో, మీకు ఎలా చెక్ వస్తుందో అవన్నీ మీరు మీ టీంలోకి మీరు ఇంప్లిమెంటేషన్ చేయడమే. సో ఈ విధంగా కానీ మీరు చేయగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంకా వేరే పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేట్ అదర్స్. ఎడ్యుకేట్ అదర్స్. ఎడ్యుకేట్ అదర్స్. సో మీకు మీరు ఇందులో ఏమేమి నేర్చుకుంటున్నారో సో అలాగే మీరు మీ యొక్క ప్రాస్పెక్ట్స్కి, మీ యొక్క టీమ్కి ఎడ్యుకేట్ చేయండి. ఆ తర్వాత మీరు బిల్డ్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ who do the same. సో మీరు ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయండి. సో ఆ నెట్వర్క్ ఏంటంటే మీకున్న టీం, ఆ టీంకి మీరు ఎలా చేస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా చేసే విధంగా మీరు ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయండి, బిల్డ్ చేయండి. ఆ నెట్వర్క్ వర్క్ చేస్తున్న క్రమంలో మీరు సక్సెస్ అవుతూ వాళ్ళు కూడా అదే విధంగా సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత హెల్ప్ యువర్ టీమ్ టు ఇంప్రూవ్ దేర్ ప్రొడక్టివిటీ. సో మీ టీంని వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవ్వాలో కంప్లీట్గా మీరు నాలెడ్జ్ని, అంటే ట్రైనింగ్ రూపంలో, సో మీరు ఒక ట్రైనింగ్స్ రూపంలో మీరు నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా ఎదగాలో కంప్లీట్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ సో వాళ్ళను మీలాగానే వర్క్ చేసే విధంగా ప్లాన్ చేయగలిగితే, సో ఈ విధంగా కానీ ప్లాన్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు. సో ఇక్కడ ఎక్కడా కానీ మీకు ఇల్లీగలిటీ ఎక్కడా కానీ లేవు అనమాట. సో ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ లేకపోవడంతో ఎలాంటి కంపెనీలో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అండి. సో చాలామందికి దీన్ని
ఇంకా రాబోయే రోజుల్లో దీనిపైన మీకు ఒక మంచి అవగాహన రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ గవర్నమెంట్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ దీనిపైన మంచి మీకు ఒక ఫ్యూచర్ గోల్ని చూపిస్తారు. సో ఆ టైంకి మీరు షై అయ్యే లోపల ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా 2025కి నెట్వర్క్ మార్కెటింగ్ ఒక రేంజ్లో ఉండబోతుందండి. బట్ ఈరోజు మీరు 2021లో కానీ మీరు స్టార్ట్ చేస్తే 2025కి ఇది ఒక బూమింగ్ వచ్చే స్థాయికి మీరు వచ్చేటప్పటికే మీరు ఆల్రెడీ ఒక పెద్ద నెట్వర్క్తో మీరు సక్సెస్ అయి ఉంటారు అప్పటికి. సో ఆ రోజుకి మీరు ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. సో దీన్ని ముందుగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్. ఎవరికైతే లాంగ్ విజన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్. బట్ మీరు ఏదన్నా ఒక ఏ కంపెనీ బాగుంటుంది, సో దేంట్లో మనం సక్సెస్ అవుతాము, ఎలాంటి కంపెనీలో మనకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి కంపెనీ స్టాండర్డ్ కంపెనీ, సో ఇలాంటివి మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్తో మీరు నా ఆటో వెబినార్ అది, సో నా ఆటో వెబినార్ మీరు వాచ్ చేయండి. సో నా ఆటో వెబినార్లో మీకు కంప్లీట్ నాలెడ్జ్ని ఇవ్వడం జరిగింది. సో మనకు ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎలాంటి మనకు సొల్యూషన్ ఉంది, సో ఎవ్రీథింగ్ నేను ఇవ్వడం జరిగింది. సో నా యొక్క ఆటో వెబినార్ వాచ్ చేయండి కంప్లీట్గా. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ 2025కి మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పొందడానికి ఏదైతే మనకు ఉపయోగపడుతుందో సో దాన్ని నేను మీకు ప్రజెంట్ చేసింది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండి సో దాంట్లో మీరు ఏ విధంగా డిజిటల్గా వెళ్ళాలి, సో ఎలాంటి స్ట్రాటజీస్ మనం ప్లాన్ చేసుకుంటే మనం ఎలా సక్సెస్ అవుతామో అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం సో నా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు నాతో 1-to-1 జూమ్ కాల్ బుక్ చేసుకోవచ్చు. 30 minutes జూమ్ కాల్ అండి. సో ఈ జూమ్ కాల్తో ఏంటంటే మీరు ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటారో, సో మీరు ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఏదైనా అఫిలియేట్ మార్కెటింగ్ ఎనీథింగ్, సో మీ యొక్క బిజినెస్ని డిజిటల్గా గ్రో చేసుకోవడానికి నేను మీకు 30 minutes జూమ్ కాల్ ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ జూమ్ కాల్ ఏంటంటే జస్ట్ 99 rupees ఉంటుంది. ఆ 99 rupees పే చేసి కానీ మీరు నా యొక్క జూమ్ కాల్ని అటెండ్ అవ్వగలిగితే మీ యొక్క బిజినెస్లో ఉన్న ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో దాంతో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ ఛాలెంజెస్కి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లూ ప్రింట్, డిజిటల్ బ్లూ ప్రింట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది కాస్ట్ అరౌండ్ 1999 rupees అనమాట. సో అరౌండ్ అప్రాక్సిమేట్లీ 2000 rupees వర్త్ ఆఫ్ ఒక డిజిటల్ బ్లూ ప్రింట్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆ 30 minutes జూమ్ కాల్ ప్రజెంటేషన్లో. అదే కాకుండా మీకు ఒక స్ట్రాటజీ షీట్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్ట్రాటజీ షీట్లో మీరు ఏ విధంగా మీ యొక్క బిజినెస్ని డిజిటల్గా గ్రో చేసుకోవడానికి ఉంటుందో సో కంప్లీట్ స్ట్రాటజీ షీట్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ మీరు ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్లో పార్ట్ ఆఫ్ ది మెంబర్గా కాకపోతే యూ కెన్ వాచ్ మై ఆటో వెబినార్. సో మీ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి నాతో మీరు 30 minutes జూమ్ కాల్ని బుక్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఏమేమి చేయాలనేది మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ కోసం నా యొక్క బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా పేరు చైతన్య కుమార్, ఐఎమ్ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్. థ్యాంక్ యూ సో మచ్.